రెండు పడవలపై ప్రయాణం అంటే సవాల్తో కూడుకున్న విషయం. పార్టీకి మంచి జరుగుతుందంటే దేనికైనా రెడీ అంటున్నారు సీఎం రేవంత్. రేవంత్ పీసీసీగా ఉండడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే నమ్మక తప్పదు. అలాగే లోక్సభ ఎన్నికల వరకు రేవంత్ కాంగ్రెస్ బాస్ గా ఉంటేనే గెలుపు సాధ్యమని హస్తం అధిష్టానం భావిస్తుందట. ఇదే విషయాన్ని చేయి శ్రేణులకు సైతం చెప్పేసింది అధినాయకత్వం. ఇంతకీ రేవంత్ అంటే అధినాయకత్వానికి ఎందుకంత నమ్మకం? ఓసారి చూద్దాం. రేవంత్ రెడ్డి సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్. ఈపీసీసీ మార్పు ఇప్పట్లో లేదని చెప్పిన అధిష్టానం. సీఎంగాను పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ డబల్ రోల్. రేవంత్తోనే అధికారం సాధ్యమని భావిస్తున్న అధిష్టానం. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ సెంటిమెంట్ని లోక్సభ ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తోంది. ఓవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల వరకు పార్టీ చీఫ్గానే వ్యవహరించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పీసీసీ మార్పుపై ఊహాగానాలు వినిపించిన చాలామంది తమకు తామే పోటీదారులుగా ప్రకటించుకున్న అధిష్టానం మాత్రం రిస్క్ తీసుకోవట్లేదు. రేవంత్ని ముందు పెట్టి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఎదుర్కోవడానికి సిద్ధమైంది పార్టీ. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పీసీసీని మార్చేది లేదని ఏఐసీసీ కీలక నేతలు స్పష్టం చేశారట. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగాను పీసీసీ అధ్యక్షుడిగా డబుల్ యాక్షన్ చేస్తున్నారు. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే వెంటనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారు. అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ అలా చేయలేదు. అందుకనే కొందరు సీనియర్లు ఢిల్లీలోని కీలక నేతలతో భేటీ అయినప్పుడు రేవంత్ రాజీనామా విషయాన్ని ప్రస్తావించారట. కీలక నేతలు సమాధానమిస్తూ కొంతకాలం రేవంత్ని అధ్యక్షుడిగా కూడా కంటిన్యూ చేయాలని అధిష్టానం డిసైడ్ చేసినట్లు చెప్పారట. ఇక రేవంత్ ప్లేస్లో ఇంకెవరున్నా పార్టీకి ఊపొచ్చేది కాదని, అధికారంలోకి వచ్చేది కాదన్న గట్టి నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో బలంగా నాటుకుపోయిందట. అందుకనే ఎవరూ రేవంత్ను డిస్టర్బ్ చేసింది లేదని జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తొందరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ నాయకత్వంలోనే పార్టీ వెళుతుందని స్పష్టంగానే కొందరు నేతలకు కేసీ చెప్పేశారట. పార్లమెంట్ ఎన్నికల్లోపు పార్టీ ప్రభుత్వాన్ని రేవంతే బ్యాలెన్స్ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కనుక పీసీసీ అధ్యక్షుడిగా కొత్త నేతలు నియమిస్తే అందులో నిలదొక్కునేందుకు సమయం పడుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు విషయంలో రేవంత్ జాగ్రత్తగానే వ్యవహరించారని సమాచారం ఉంది.
ఇక ఇప్పుడు ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేల్లో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండాలని సుమారు 40 మంది మొదటి ప్రాధాన్యతగా ఓట్లేశారని పార్టీ వర్గాల నుంచి సమాచారం. అంటే ఎమ్మెల్యేలు పార్టీపైన రేవంత్ అంతా పట్టు సాధించారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే కొత్త అధ్యక్షుడు ఒక జాబితా ఇచ్చి రేవంత్ మరొకరిని ప్రతిపాదించినా గొడవలు అవుతాయని అధిష్టానం ఆలోచించిందట. అందుకనే పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు రేవంత్నే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవనే భావనలో ఉందట. కాబట్టి నేతలు ఎవరు కూడా రేవంత్ను డిస్టర్బ్ చేయవద్దని స్పష్టంగా చెప్పేసిందట.